ఇక్కడ విచ్చేసిన అందరికీ థ్యాంక్స్ అండి. ఈ ఈవెంట్ని గ్రేస్ చేసిన ప్రతి ఒక్కరికి కిరణ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శివాజీ గారు థ్యాంక్ యూ అండి. అండ్ బేసికలీ ఫస్ట్ ఈ సినిమా గురించి చెప్పాలంటే నా జర్నీ గురించి చెప్పాలి. 10 years బ్యాక్ డిగ్రీ అయిపోయిన తర్వాత ద ఫస్ట్ ప్రాజెక్ట్ ఈటీవీ ప్రొడక్షన్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా మొదలైనా. ఎగ్జాక్ట్లీ 10 yearsకి అదే ఈటీవీ నన్ను ప్రొడ్యూసర్గా చేసింది. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అండ్ సాయి గారు, నితిన్ గారు, తన్మయ్, ఈ సినిమా ఇలా రావడానికి యు ఆర్ ద స్కల్ప్చర్స్. అండ్ ఈ సినిమా మీ విన్నింగ్ స్ట్రీక్కి ఒక బ్యూటిఫుల్ ఫెదర్ అవుతుందని విష్ చేస్తున్నాను. ఐ హోప్ దట్ అండ్ ఇట్ అవుతుంది. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి చాలా రియల్ ఇన్సిడెంట్ ఇప్పుడే మీరు విన్నారు. ఇంత రియల్ ఇన్సిడెంట్ని అంత రియలిస్టిక్గా చూపించాలి అనేది డైరెక్టర్ యొక్క విజన్. చాలా క్లియర్లీ నేను అంత రియల్గా చూపించకపోతే ఈ కథకి లేకపోతే ఈ యథార్థ సంఘటనకి నేను అన్యాయం చేసిన వాడిని అవుతాను అనే దృష్టితోనే ఎంతో రియలిస్టిక్గా చూపించడానికి ఎంతో ఆ లొకేషన్స్కి వెళ్ళి ప్రత్యేకంగా ఆ ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడుతున్నా అక్కడ షూట్ చేసాం. అండ్ ఇబ్బందులు మీన్స్ ఎలా చెప్పాలి అంటే ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, 100 మంది క్రూ ఉన్నారు. ఆ క్రూ రోజు 70 kilometers పాటు అప్ అండ్ డౌన్ చేసి హోటల్స్ నుంచి పొద్దున్నే 7 o'clock కల్లా షాట్లో ఉండి అండ్ ఈవినింగ్ మళ్ళీ 35 kilometers హోటల్కి వచ్చి ఒక 40 days ఆఫ్ షెడ్యూల్ సింగిల్ స్ట్రెచ్లో ఆర్టిస్టులు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ ఏదైతే ఉందో అది ఇమ్మెన్స్ అండి. అండ్ ఈ ముఖ్య పాత్రలుగా రాజు, రాంబాయ్, అఖిల్ వీళ్ళు లిటరల్లీ జీవించారు ఈ క్యారెక్టర్స్లో. అంటే ద వర్క్షాప్స్ వల్ల కావచ్చు, వాళ్ళు ఆ స్క్రిప్ట్ని ఓన్ చేసుకున్న పద్ధతి వల్ల కావచ్చు, లిటరల్లీ ఇంకొక ఆప్షన్ లేదు. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ రాజు అనే క్యారెక్టర్ దగ్గరికి వస్తే మేబీ ఎవరికి తెలియదు రాజు ఎవరో. అండ్ ఇంకొకరు ఇతను రాజు అని తీసుకొచ్చినా కానీ మీరు సినిమా చూసిన తర్వాత ఇతను రాజు కాదు అనే గట్టిగా బలగుద్ది చెప్తారు. ఎందుకంటే రాజుని అఖిల్లో చూసేశారు. రాంబాయిని తేజు గారికి చెప్పాలి, లైక్ ఆవిడికి తెలంగాణ స్లాంగ్ పరిచయం లేదు అండ్ ప్రాపర్ ఆంధ్ర నుంచి వచ్చారు. బట్ ఎక్కడ ఒక డైలాగ్ ఒక స్లాంగ్ విషయంలో కానీ ఎక్కడ చిన్న బెరుకు కానీ ఏదీ లేకుండా చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు. అండ్ ఆవిడ హార్డ్ వర్క్ గురించి చెప్పాలండి. ముఖ్యంగా ఈ 40 days షెడ్యూల్లో నాకు తెలిసి తను వైరల్ ఫీవర్ వచ్చి ఒక 6 days కంప్లీట్లీ డౌన్ అంటే షూటింగ్ రాలేదు. మార్నింగ్ 6 o'clockకి లేచి సెలైన్ పెట్టుకుని షూటింగ్కి వచ్చి మళ్ళీ షూటింగ్ ప్యాకప్ అయిపోయిన ఎమ్మటే మళ్ళీ డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ సెలైన్స్ అన్నీ పెట్టుకుని అలా 6 days స్పాట్. ఇంత హార్డ్ వర్క్ నేను ఇప్పుడు దాకా ఎవరిలో చూడలేదు. సో వెరీ థ్యాంక్ఫుల్ అండి తేజు గారు. అండ్ అనిత గారు, శివాజీ గారు, చైతన్య గారు, మీరు ఆ ప్రాంతంలో అన్ని ఇబ్బందులు పడుతూ కూడా మీరు ఈ క్యారెక్టర్కి ఈ సినిమాకి ఇంత న్యాయం చేయాలి, ఇది చాలా మంచి కథ అనే ఉద్దేశంతో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఎక్కడ ఒక్కచోట ఇది కాదు, ఇది కుదరదండి, ఇది ఈ డేట్ అవ్వదండి అనే ప్రశ్న అనేది లేకుండా ఒక్క స్ట్రెచ్లో కంప్లీట్ చేసిన సినిమాకి ఎంతో అద్భుతంగా మీరు సహకరించారండి. ఈ సహకరణ ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ ఐ లెర్న్డ్ ఎ లాట్. అండ్ అంటే మీ సీనియారిటీలో మీరు ఇచ్చే ఒక వర్క్ పట్ల మీకున్న డెడికేషన్ అది నాకు చాలా నేర్పిందండి. అండ్ ఈ సినిమాకి ఒక రియలిస్టిక్గా తీయాలి అని అనుకున్నప్పుడు ఆ ఎసెన్స్ని, ఆ విలేజ్ ఆర్ ఆ క్యారెక్టర్స్, ఆ ఎసెన్స్ని అద్భుతంగా చిత్రీకరించాలి. అది వాజిద్ అది ఎంత అద్భుతంగా చూసారంటే ప్రతి ఫ్రేము క్రాఫ్ట్ లాగానే ఉంటుంది. ఇట్స్ ఎ పెయింటింగ్. ఏ ఒక్క షాట్ కూడా మినిమం కాంప్రమైజ్ లేకుండా దాన్ని బాగా స్టడీ చేసి వర్క్ చేశాడు వాజిద్. అండ్ ఇంకొక పెద్ద థ్యాంక్స్ ఎవరికంటే ప్రొడక్షన్ టీమ్ కండి. ఆ ప్రాంతంలో సెల్ ఫోన్ ఉండదు. లైక్ సెల్ ఫోన్లో మాట్లాడాలంటే ఒక 15 kilometers ట్రావెల్ చేసి కాల్ మాట్లాడాలి.
కనీసం గుండు సూది కొనుక్కోవాలంటే ఒక 25 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. అలాంటి ప్రాంతంలో మన సినిమా అంటే చాలామంది ఇంక్లూడ్ అయి ఉంటారు. ఎక్స్ట్రాస్ ఉంటారు, చాలామంది జూనియర్ ఆర్టిస్టులు కావాల్సి ఉంటుంది, చిన్న చిన్న క్యారెక్టర్ కావాల్సి ఉంటుంది. వాళ్ళందరినీ హైదరాబాద్ నుంచి మనం పుల్ చేయలేం. కానీ ప్రొడక్షన్ టీం అండ్ డైరెక్షన్ టీము ఆ ఊర్లో జనాలని, అంటే మొదటిసారి వాళ్ళు కెమెరా చూసుంటారు, ఇప్పుడు దాకా ఒక ఫిల్మ్ కెమెరా చూసి ఉండకపోవచ్చు. ఆ ఊర్లో జనాలని మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గోపి కావచ్చు, కార్తిక్, డైరెక్షన్ టీమ్ సీత, ఎస్పి, వీళ్ళందరూ లిటరల్లీ ట్రైన్ చేశారు, వాళ్ళకి వర్క్షాప్లు ఇచ్చారు. అండ్ ప్రతి ఒక్కళ్ళు కెమెరా తెలియని వాళ్ళు కూడా అందులో యాక్ట్ చేశారు. మీరు అరే ఇతను ఏంటి ఇలా చేస్తున్నాడు అనే క్వశ్చన్ కూడా రాదు సినిమా మొత్తం చూసినా కానీ. అంత అద్భుతంగా ప్రొడక్షన్ టీం, డైరెక్షన్ టీం ఈ సినిమాలో సహకరించారు. అండ్ ఇంత గొప్ప కథకి, ఇంత మట్టి వాసన ఉన్న కథకి అంత అద్భుతమైన సంగీతం ఉండాలి. ఆ సంగీతం సురేష్ బొబ్లి గారు అందించారు. ఎంత అద్భుతం ఇది! చాలా ఇంత పెద్దగా చెప్తున్నాను అనుకోవచ్చు. లిటరల్లీ మీరు సినిమా చూస్తే మీకు స్క్రీన్ వెనకాల ఒక పెద్ద ఆర్కెస్ట్రేషన్ వర్క్ చేస్తుందా అనే ఒక సెన్స్ మీకు, ఆ ఫీల్ మీకు క్రియేట్ అవుతుందండి. దానికి ఆ లిరిక్స్ అందించిన మెట్టపల్లి సురేంద్ర గారు, ప్రతి పాట, ప్రతి మాట, రాజు రాంబాయ్ వాళ్ళ యొక్క ప్రేమ, వాళ్ళ యొక్క డెప్త్ని, వాళ్ళు పడుతున్న వేదనని ఎంతో పదాల కింద మలిచిన గొప్ప రైటింగ్ అండి. అండ్ ఆ విజువల్స్కి, ఆ సాంగ్స్కి, ఆ లిరిక్స్కి ఉన్న భావాన్ని ఒక మాంటేజ్ రూపాన జేడి గారు అద్భుతంగా చిత్రీకరించారు. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ జేడి. అండ్ ఇంత చేసి వచ్చిన తర్వాత ఇందులో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. మీన్స్ అంటే ఆర్టిస్టులు కొత్త వాళ్ళు, లేకపోతే తెలియని జనాలు ఉన్నారు, ఇంక్లూడ్ అయి ఉన్నారు, లోకల్ పీపుల్ ఉన్నారు, చాలా ఇబ్బందులు ఉంటాయి. ఫూటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఫూటేజ్ని నరేష్ గారు మీరు ఎడిట్ చేసిన పద్ధతి, మీరు టేబుల్ మీద మ్యాజిక్లు చేశారండి. నరేష్ గారు, వీఆర్ సో థ్యాంక్ఫుల్ ఫర్ యూ. అండ్ పక్కా ఈ సినిమా 21వ తారీఖు చూడండి. ఎందుకు చెప్తున్నానంటే, ఒక జెన్యూన్ ఎమోషన్ని, ఒక ఎవ్రీథింగ్, మనం సినిమా ఎందుకు చూస్తాం, వీ నీడ్ టు ఫీల్ సంథింగ్. అది కామెడీ కావచ్చు, కామెడీ అయితే నవ్వుకుంటాము, ఎమోషన్ అయితే బాధపడతాము, ఒక లవ్ అయితే దాంట్లో మనం ఫీల్ అవుతాము. ఇంత స్ట్రాంగ్ ఎమోషన్స్ని, ఇంత ఇమ్మెచ్యూర్డ్ అని అనలేము, అది చాలా మెచ్యూర్డ్ లవ్వే. కానీ వాళ్ళ ఇన్నోసెన్స్ ఇమ్మెచ్యూరిటీ అనిపిస్తుంది. అంత ఎమోషన్స్ని మీరు మిస్ అవ్వద్దు. అది మిస్ కాకూడదంటే తప్పనిసరిగా 21వ తారీఖున థియేటర్స్లో చూడాలి. థ్యాంక్ యూ అండి. అండ్ వన్ థింగ్ అండి, నేను డైరెక్టర్ గురించి చెప్పాలండి. డైరెక్టర్ ఆయన సమ్వేర్ సమ్ పాయింట్ ఒక లైన్ విన్నారు. అంటే స్టోరీ ప్రాసెసింగ్ ఎలా చేసుకున్నారంటే, అది ప్రతి ఊర్లో చాలా చెప్పుకునే కథలు ఉంటాయి. ఆ కథ ఇది సినిమాగా రూపాంతరం చెందొచ్చు, ఈ సినిమాగా నిర్మించవచ్చు అనే థాట్ రావటం, జడ్జ్ చేసుకోవటం చాలా చాలా తక్కువ, చేయలేం కూడా. కానీ ఈ జనాల్లో నానుడిగా ఉన్న కథని, ఈ కథ, ఈ పాయింట్ని సినిమాగా తెరకెక్కించవచ్చు అద్భుతంగా. దీంట్లో కమర్షియల్ ఎలిమెంట్స్తో కాకుండా, అంటే జనాలు థియేటర్కి వచ్చి చూసి ఆహ్లాదపరిచే విధంగా దీన్ని తీర్చిదిద్దొచ్చని ఎంతో అద్భుతమైన రైటింగ్ అండి. ఒక్క డైలాగ్ కూడా, అంటే ఆ స్లాంగ్ ఏదైతే ఉందో, ఆ రియలిస్టిక్నెస్ కోసం తను చేసిన కృషి, అది అద్వితీయం అనాలి. అండ్ థ్యాంక్ యూ సాయిలు గారు, ఇట్స్ వండర్ఫుల్ వర్క్ ఫ్రమ్ యూ. అండ్ ఐ హోప్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ చాలా పెద్దగా, ఇంత రియలిస్టిక్, ఇంత జెన్యూన్, హార్ట్ ఫెల్ట్ కథలతో ఉండాలని, ఆ ఎసెన్స్ మీరు ఎప్పుడు కోల్పోకూడదని నేను భావిస్తున్నాను.